children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we discussed Nana Rip Van Winkle. Rip Van Winkle అనే ఒక వ్యక్తి గురించి మనము సో నిన్న క్లాస్ లో some part discussion చేసుకున్నాం. Today also continues Rip Van Winkle. ఓకేనా? సో ఈ రిప్ వాన్ వింకిల్ ఎలాంటి వ్యక్తి అమ్మా? చాలా లేజీ పర్సన్. ఓకేనా? సో ఈ లేజీ పర్సన్ తో ఈయన ఒక గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. అది కూడా సో మౌంటైన్స్ కొండలకి దగ్గరగా ఉంది. అండ్ అదే విధంగా ఈయనకు ఒక సో క్యాంపెయిన్ అంటే స్నేహితుడు. ఎవరు స్నేహితుడు? ఎవరు? డాగ్. ఆ డాగ్ పేరు ఏంటన్నా? ఊల్ఫ్. ఓకేనా? ఒక రోజు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సో వన్ డే వీళ్ళు జస్ట్ వాక్డ్ నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఫైనల్ గా వీళ్ళు ఎక్కడికి రీచ్ అయ్యారమ్మా? రీచ్ ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ద మౌంటైన్. సో ఎక్కువ ఎత్తైన పర్వతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వీళ్ళు రీచ్ అయ్యారని నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా. సో టుడే కంటిన్యూషన్ అన్న. ఇట్ వాస్ ద లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ వెన్ హీ రీచ్డ్ దేర్. అదే ఎప్పటికి రీచ్ అయ్యారు వీళ్ళు? ఇట్ వాస్ ద సో లేట్, బాగా లేట్ అయింది అనమాట. మిట్ట మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్. ఓకేనా? సో ఆఫ్టర్నూన్ వెన్ హీ రీచ్డ్ హియర్ దేర్, అక్కడికి వాళ్ళు సో మధ్యాహ్న కాల సమయంలో అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యారనమాట. వాళ్ళు అంటే ఎవరు? రిప్ వాన్ వింకిల్ అండ్ సో ఇస్ ఏ సో క్యాంపెయిన్ ఫ్రెండ్, స్నేహితుడు. ఓకేనా? స్నేహితుడు అంటే డాగ్ అమ్మ, దాని పేరు ఊల్ఫ్. ఓకేనా? అక్కడికి వాళ్ళు రీచ్ అయ్యారనమాట. సో అండ్ టైర్డ్ ఆఫ్టర్ హిస్ ఎ లాంగ్ క్లైంబ్ హీ లే డౌన్ అండ్ బిగాన్ డే డ్రీమింగ్. సో అదే విధంగా ఏం చేశారు? ఇక్కడ బాగా టైర్డ్ అయిపోయింది అనమాట. అంత దూరం కూడా బాగా హై మౌంటైన్స్ ఎక్కారు కదా, బాగా టైర్డ్ అయింది అనమాట. ఆఫ్టర్ తర్వాత ఈజ్ ఏ లాంగ్ క్లైంబ్, చాలా రోజుల తర్వాత, లాంగ్ టైం తర్వాత ఈయన క్లైంబ్ అంటే ఎక్కాడు. ఏవెక్కాడమ్మా? మౌంటైన్స్, పర్వతాలు ఎక్కాడు కదా చాలా రోజుల తర్వాత. సో హీ లే డౌన్, ఇంకా లే డౌన్ అండ్ బిగన్ సో డే డ్రీమ్. అతను ఏం డ్రీమింగ్, ఇంకా అతను స్టార్ట్ చేశాడంట అలా కూర్చొని. ఇంకా అతను ఏం చేశాడంటే కళలు, డ్రీమింగ్ లో పోయాడు అనమాట. ఓకేనా? సో కళ కంటూ ఇట్ వాజ్ సూన్ ఈవినింగ్ అండ్ హీ రియలైజ్డ్ డే వుడ్ బి ద నైట్ బై ద టైమ్ హీ రీచ్డ్ హిజ్ విలేజ్. సో ఆ విధంగా ఉన్న మూమెంట్ అప్పుడు ఏమైంది? సో ఇట్ వాజ్ సూన్, ఆ విధంగా అక్కడ కూర్చున్నాడు. అతను డ్రీమింగ్ లోకి వెళ్ళిపోయాడు. సో సాయంత్రకాల సమయం కూడా అయింది, ఈవినింగ్ టైం కూడా అయిపోయింది అనమాట. ఓకేనా? సో హీ రియలైజ్డ్, అతను రియలైజ్డ్ అయి హీ వుడ్ బి నైట్ బై ద టైం, ఇంకా నైట్ టైం అయిపోయింది, రాత్రికాల సమయం అయింది. హీ రీచ్డ్ హిజ్ విలేజ్, అతని యొక్క గ్రామానికి చేరుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సడన్లీ హీ హియర్డ్ ఏ సో వాయిస్ కాలింగ్ అవుట్. సడన్ గా ఒకసారి అతను ఒక పెద్ద వాయిస్, లౌడ్ వాయిస్ ఎక్కడి నుండి విన్నాడంటే సో అవుట్ ఆఫ్ నుండి ఒక పెద్ద సౌండ్ విన్నాడు అనమాట. సౌండ్ విన్నాడు. రిప్ వాన్ వింకిల్, రిప్ వాన్ వింకిల్. ఏమని విన్నాడు? ఏమని సౌండ్ విన్నాడు? అతను రిప్ వాన్ వింకిల్, అతని పేరు రిప్ వాన్ వింకిలే కదా. రిప్ వాన్ వింకిల్ అని 2 సార్లు అతను పెద్ద చాలా లౌడ్లీ పెద్దగా వినటం అనేది జరిగింది అనమాట. సో హీ లుక్డ్ అరౌండ్ అండ్ సా ఏ షార్ట్ ఓల్డ్ మ్యాన్. సో హీ లుక్డ్ అరౌండ్, మొత్తం కూడా చూసాడు అనమాట. మొత్తం కూడా చూస్తూ ఉంటే అక్కడ ఎవరున్నారు? షార్ట్ ఓల్డ్ మ్యాన్, ఒక ముసలి వ్యక్తి అక్కడ ఉన్నాడు అనమాట. ఓకేనా? సో విత్ ఏ థిక్ హెయిర్ అండ్ ఏ సో గ్రెజిల్డ్ బ్రెడ్ వాకింగ్ టువార్డ్స్ హిజ్ విత్ ఏ సో బ్యారిల్. అదే విధంగా అతను ఎలా ఉన్నారు? ఆ ఓల్డ్ మ్యాన్ విత్ థిక్ హెయిర్, బాగా జుట్టు కూడా చాలా మందంగా ఉంది. అండ్ సో గ్రేజిల్డ్ అంటే అతను ఎలా ఉన్నాడమ్మా? అతనికి సో థిక్ హెయిర్. ఎవరికి? సో ఓల్డ్ మ్యాన్ కి థిక్ హెయిర్ ఉంది. అండ్ అదే విధంగా అతను ఏం చేస్తున్నారమ్మా? సో ఇక చూడండి, సో గ్రిజిల్డ్ అంటమ్మా సో వెక్కి ఏడ్చు. గ్రిజిల్డ్ అంటమ్మా వెక్కి ఏడ్చు. సో అతను ఏం చేస్తున్నాడు? ఎక్కి ఏడుస్తున్నాడు. అండ్ అదే విధంగా టువార్డ్స్ హిమ్ విత్, అతనితో పాటు ఏముంది?
సో విత్ ఏ సో బ్యారిల్ అంటమ్మా. సో అది ఒక తుపాకీ గొట్టం కలిగింది అనమాట. తుపాకీ గొట్టం. బ్యారిల్ అంటే ఏంటదమ్మా? తుపాకీ గొట్టం. తుపాకీ తెలుసుకమ్మా, గన్ను. దాని యొక్క గొట్టం అనమాట, తుపాకీ యొక్క గొట్టం. ఓకేనా? సో చూడండి, he made things to help him so carry the so barrel. సో అదే విధంగా he made things పాడుతూ to help him. సో అదే విధంగా సాయం చేయమని అతనితో పాటు ఏం తీసుకొస్తున్నారు అంటే బ్యారెల్ అంటే ఒక తుపాకీ గొట్టాన్ని అతనితో పాటు తీసుకొని వస్తున్నారు. సో రిఫ్ hurried to help the stranger who catch his hand tight so tightly. సో హురిడ్ అంటమ్మా ఇక్కడ ఎవరు? రిఫ్వాన్ వింకిల్ ఇక్కడ. సో రిఫ్వాన్ వింకిల్ ఏం చేశాడంటమ్మా? సో హురీడ్ అంటే తొందరైన. హురీడ్ అంటే తొందరైన. ఈయన సో తొందరగా ఏం చేసిందంటే హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. స్ట్రేంజర్ అంటే ఎవరు? కొత్త వ్యక్తి కదా. సో రిఫ్వాన్ వింకిల్ హీ డోంట్ నో హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్. ఆ మనిషి ఎవరో తెలియనప్పుడు కూడా మనం ఎవరన్నా సాయం ఆశిస్తే సాయం చేస్తామా లేదా? చేస్తాను. ఇక్కడ కూడా ఈయన స్ట్రేంజర్ అంటే కొత్త వ్యక్తి. స్ట్రేంజర్ అంటే అమ్మా కొత్త పర్సన్, కొత్త వ్యక్తి. ఓకేనా? సో ఈ స్ట్రేంజర్ కదా, హూ క్యాచ్ హిజ్ హ్యాండ్ టైట్లీ. అతని యొక్క చేతిని ఎలా పట్టుకున్నాడంటే గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఓకేనా? టుగెదర్ దే రీచ్డ్ ఏ ప్లేస్ వేర్ దేర్ వర్ సమ్ మోర్ అండ్ సో ఆర్ లుకింగ్ షార్ట్ మెన్ సో ప్లేయింగ్ సో 9 pins. సో అదే విధంగా ఇక్కడ ఏం చేశారమ్మా? సో ఇక్కడ ఈ స్ట్రేంజర్ ఎవరైతే ఈయన కొత్త పర్సన్ కదా, ఈయన్ని అతని యొక్క చేయిని చాలా గట్టిగా టైట్ గా పట్టుకున్నాడు అనమాట. తర్వాత ఏంటది? టుగెదర్ దే రీచ్డ్. ఇద్దరు కూడా ఒక దగ్గర రీచ్ అయ్యి ఏం చేశారు? రీచ్డ్ అండ్ ప్లేస్ వేర్ దే వర్ సమ్ మోర్ సో అండ్ లుకింగ్. అక్కడ ఒక చూడదగ్గది ఉందన్నమాట. లుకింగ్ షార్ట్ మెన్. ఆ షార్ట్ మెన్ ఎవరైతే ఉన్నారో అతను చూస్తున్నారు. ప్లేయింగ్ 9 pins ఇక్కడ ఉన్నాయి కదా. దేంతో మనకి పిక్చర్ లో ప్రకారం ఇక్కడ వీటితో 9 pins తోని ఇక్కడ వాళ్ళు ఆడుతా ఉన్నారు. ప్లేయింగ్ విత్ సో 9 pins. ఓకేనా? దే వర్ ఆల్ డ్రెస్డ్ ద సేమ్ వే అండ్ ఆల్ దెమ్ సో హ్యాడ్ ఏ బ్రీడ్స్ ఆఫ్ ఏ సో వేరీ షేప్స్ అండ్ కలర్డ్. సో అందరికి కూడా ఎలా ఉన్నాయమ్మా? బ్రీడ్ అంటే గడ్డం మొత్తం కూడా వాళ్ళకి ఏముంది? ఆల్మోస్ట్ అందరు కూడా ఎలా ఉంది? సో డ్రెస్డ్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సింగ్ వే కూడా అందరూ సేమ్ గా ఉంది. అండ్ ఆల్ ద బ్రీడ్స్ వేరీ షేప్స్ అండ్ కలర్స్. వాళ్ళకున్న గడ్డం షేప్ ఒకలాగే ఉంది అండ్ కలర్ గా ఉంది అనమాట. వాళ్ళ బ్రీడ్ అంటే ఏంటమ్మా? గడ్డం. ఇక్కడ చూసారు కదా వీళ్ళ యొక్క గడ్డం. ఇక్కడ చూసారు కదా వీళ్ళకి ఇక్కడ ఈ పర్సన్ గడ్డాన్ని చూసారు కదా. ఓకేనా? సో కలర్స్ గా ఉంది అనమాట. ఓకేనా? షేప్స్ అండ్ కలర్స్. షేప్ గా ఉంది అండ్ కలర్ గా ఉంది అనమాట. సో ఈవెన్ దో దే వర్ ప్లేయింగ్ ఏ గేమ్ their faces were serious and there was a silence. వాళ్ళు సో ఈవెన్ దో అయినప్పటికీ కూడా వాళ్ళు దే వర్ ప్లేయింగ్ ఏ గేమ్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఆట ఆడుతున్నారు. అండ్ దేర్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటమ్మా? వారు సీరియస్ గా ఉన్నాయి. అండ్ సో దేర్ వాజ్ ఎ సైలెన్స్. సీరియస్ గా ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు సైలెంట్ గా కూడా ఉన్నారు అనమాట. సో ద ఓన్లీ సౌండ్ వాజ్ ద నాయిస్ ఆఫ్ ద బాల్. ఓన్లీ ఆ సౌండ్ దేని నుండి వినిపిస్తుందమ్మా? బాల్స్ యొక్క సౌండ్ అనమాట. సో విచ్ echoed in the mountains like a thunder. సో ఇక్కడ echoed అంటే చూడమ్మా, echoed అంటే
సో ప్రతిధ్వని మొత్తం కూడా ఎలా వినపడుతుందంటే ప్రతిధ్వని వినిపిస్తూ ఉందన్నమాట. ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ థండర్ అంటే మౌంటైన్స్ లో, ఇక్కడ వీళ్ళు ఉన్నది మొత్తం కూడా ఎక్కడ ఉన్నారు, మౌంటైన్స్ కదా. సో ఎస్ఆర్ లోనా వీళ్ళు మౌంటైన్స్ లో ఉన్నారు. ఆ మౌంటైన్స్ లో ఎలా ఉందంటే సో థండర్ అంటమ్మా ఉరుములు మెరుపులతో బాగా కూడా వస్తుంది అనమాట. ఉరుములు ఓకేనా, ఉరుములు వస్తాయి. లైక్ ఉరుము లేక పిడుగు లాంటివి ఉంటాయా, దట్ ఆ విధంగా పిడుగులు పట్టడం కానీ ఆ విధంగా. సో యాజ్ ద రిఫ్ అండ్ ఈజ్ ఏ సో క్యాంపెయిన్ రీచ్ దెమ్. సో అదే విధంగా రిఫ్ అండ్ వింకిల్ అంటే అతని యొక్క సో క్యాంపెయిన్ ఉంది కదా స్నేహితుడు, వాళ్ళు ఎక్కడికి రీచ్ దెమ్. సో దే స్టాప్డ్ ప్లేయింగ్ అండ్ స్టార్టెడ్ ద రిఫ్ విత్ ఏ ఫిక్స్డ్ గేజ్. సో అదే విధంగా వీళ్ళు ఏం చేస్తారు, ఆటని ఆఫ్ చేశారు. వాళ్ళు ఏదైతే గేమ్ ఆడుతున్నారు, సీరియస్ గా ఆడుతున్నారు, వాళ్ళ ముఖం కూడా సీరియస్ గా ఉంది, ఆ గేమ్ ని వాళ్ళు సైలెంట్ గా ఆడుతున్నారు. ఎప్పుడైతే రిఫాన్ ని చూసారో వాళ్ళు సైలెంట్ గా ఏమైపోయింది. సో ఎప్పుడైతే అతను చూసారు ప్లేయింగ్ అండ్ స్టేర్డ్, సో ప్లేయింగ్ అండ్ స్టేర్డ్ ఎట్ ద రిఫ్ విత్ ఏ ఫిక్స్డ్ గేజ్. సో ప్లేయింగ్ ఆడుతున్న సమయం ఏంది, స్టేర్డ్ అంటే భయపెట్టడం. ఒకసారి ఏమైందంటే వాళ్ళకి భయపెట్టే విధంగా ఎట్ ఏ రిఫ్ విత్ ఏ ఫిక్స్డ్ గేజ్, ఒకసారిగా ఫిక్స్డ్ అయింది అనమాట. రిఫ్ వాజ్ ఏ రియల్లీ అండ్ సో ఫ్రెండ్, నిజంగా ఏమైంది రిఫానికల్కి, సో చూడమ్మా సో ఫ్రంటెడ్, నిజంగా అతనికి చాలా రిఫానికల్ చాలా భయం వేస్తుంది అనమాట. ఓకేనా. సో స్టియర్ హిజ్ ఏ క్యాంపియన్ సో ఎంటైర్ the so connects of the barrel into the glasses and made a riff drink it. సో అదే విధంగా ఇక్కడ సో ఇక్కడ సో ఫ్రంటెడ్ ఆయనకి భయం అనిపించింది కదమ్మా, ఎవరికి, సో ఒకసారిగా వాళ్ళందరికీ కూడా భయం అనిపించింది. ఎందుకు, అతను ఎక్కడికి రీచ్ అయ్యాడు, రిఫ్ వాజ్ అండ్ ఈజ్ ఏ క్యాంపెయిన్, ఎవరైతే రీచ్ దెమ్ అంటే వాళ్ళు అక్కడ ఆట ఆడుతున్నారు కదా. సో అప్పుడైతే స్టాప్డ్ ప్లేయింగ్ అండ్ స్టీల్, ఒక్కసారిగా వాళ్ళు ఆ ఆటను ఏం చేసి ఆడటాన్ని స్టాప్ చేశారు. ఎట్ రిఫ్ విత్ ఏ ఫిక్స్డ్ గేజ్, రిఫ్ వైపు చూస్తా ఉన్నారు. ఓకేనా. అండ్ అదే విధంగా రిఫ్ వాజ్ రియల్లీ, అండ్ నిజంగా ఎలా ఉందంటే సో ఫ్రిగ్నెంటెడ్ అంటే భయపెట్టినట్టుగా ఉన్నారు. ఇస్ ఏ క్యాంపెయిన్ ఎంటైడ్ the contents of the barrel into the glass and made Riff a drink it. So Riff drink it. సో అదే విధంగా అక్కడ సో ఇక్కడ ఒక బ్యారెల్ లో ఉంది కదా, అది తుపాకీ గొట్టం అన్నాం కదా. సో ఈ బ్యారెల్ ఎవరైతే ఉన్నారో సో అదే విధంగా కంటెంట్స్ ఆఫ్ ద బ్యారెల్ గ్లాస్ అండ్ మేడ్ డ్రింక్. సో రిఫ్ డ్రింక్ ఇట్, అతను ఒక వాటర్ తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని తీసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ ని సో అతను తాగడం అనేది జరిగింది అన్నమాట. ఓకేనా. సో అదే విధంగా రిఫ్ ఒబైడ్ యాజ్ హీ వాజ్ దే అండ్ ట్రంబ్లింగ్ విత్ ఏ ఫియర్. సో రిఫ్ చాలా ఒబైడ్ అంటే విధేయతగా, హీ వాజ్ ఎలా ఉన్నాడు, సో ట్రెంబ్లింగ్ విత్ ఏ ఫియర్, భయం చేత వణుకుచు ఉన్నాడు. ఫియర్ అంటే ఏంటది, భయం. అతను ఏం చేస్తున్నాడు, భయం చేత వణుకుతా ఉన్నాడు. సిన్స్ హీ వాజ్ థర్స్టీ he drank a few more glass and slowly fell into the deep sleep. సో అతను ఏం చేస్తున్నాడు, ఇంకా చాలా థర్స్టీ అంటే చాలా దాహంగా దప్పిగా ఉన్నాడు. అండ్ సో ఏ ఫ్యూ మోర్ గ్లాస్, ఒక తక్కువ ఫ్యూ మోర్ గ్లాస్ వాటర్ తాగి స్లోలీ నెమ్మదిగా ఫెల్ ఇంటు ద డీప్ స్లీప్, నెమ్మదిగా డీప్ గా సో నిద్రలోకి జారిపోవడం అనేది జరిగింది. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. సో ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్. సో Riff on Winkle tomorrow will be continued. So reminder part tomorrow we discussion Riff on Winkle. This lesson have some more odd words are there. Now you have a dictionary, compulsory prepare the dictionary and write 5 or 10 hard words and prepare dictionary words compulsory. Spell your homework. Okay, Nana. Bye. Take care. See you.